మీరు ఎంటైర్ తెలంగాణ యొక్క ఈ హిస్టరీ చూసినా కూడా హ్మ్. బిఫోర్ తెలంగాణ ఫార్మేషను, ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషను, హ్మ్. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ మొత్తం ఎంటైర్ సినారియో చూసినా కూడా హ్మ్. ఎక్కడ కూడా ప్రశ్నించే గొంతులను ఇలా అనగదొక్కి చూస్తే మాత్రం వాళ్ళే పాతాళానికి పోయారు తప్ప ఎక్కడ చరిత్రలో నిలిచిన దాఖలాలు లేవు. హ్మ్. అవును. తెలంగాణ ఇప్పుడు మొన్నటికి మొన్న రీసెంట్లీ ఇప్పుడు మనం ఈ అసెంబ్లీలో వచ్చింది. హ్మ్. మా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాసిం గారు ఒక రెజల్యూషన్ పాస్ చేసిర్రు. హ్మ్. బిఫోర్ దిస్ ఏమని తీసుకొచ్చిర్రు అని అంటే, ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో కానీ, హ్మ్. ఉస్మానియా యూనివర్సిటీ ప్రిమిసెస్లో కానీ ఎటువంటి స్లోగన్స్ ఇవ్వద్దు, ఒకటి హ్మ్. ఎటువంటి నినాదాలు ఇవ్వద్దు, పార్టీ కార్యక్రమాలు చెయ్యొద్దు, క్లాస్ రూమ్లలోకి వచ్చి మీరు పిల్లల్ని రెచ్చగొట్టద్దు. ఎందుకు రెచ్చగొడతాము? జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడతాము, అవును. జరుగుతున్న దురాఘాతాల గురించి మాట్లాడతాము, అవును. వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. గవర్నమెంట్ మనకి ఏం హామీ ఇచ్చింది, ఏం చేయబోతుందని చెప్పేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో భాగంగానే రాజ్యాంగానికి లోబడి, మనకున్నటువంటి పరిమితులకు లోబడి, హ్మ్. హక్కులకు లోబడే కదా మనం ప్రశ్నిస్తున్నాము. అంతే. దాని మీద వీళ్ళు ఒక పెద్ద దుకాణం, ఒక రెజల్యూషన్ పట్టుకొచ్చి, ఒక కాపీ జీవో తీసుకొచ్చి మా మీద రుద్దే ప్రయత్నం చేసారు వాళ్ళు. హ్మ్. కానీ అక్కడున్న విద్యార్థులు, మేధావి వర్గము, విద్యార్థి సంఘాలు తిరగబడితే ముఖం చాటేసి వెళ్ళిపోయారు. రేపటి రోజున ఇట్లనే జరుగుతుంది అని అంటున్నా నేను. హ్మ్. రేపటి రోజున తెలంగాణలో కూడా వీళ్ళు అసెంబ్లీలో తీసుకొచ్చారు కదా, హ్మ్. ఆ బిల్లు చట్టం చేసి తీసుకొచ్చేదో జనాల మీద రుద్దుదామని చూస్తున్నారు కదా. హ్మ్. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎటువంటికి దాన్ని సహించరుగాక సహించరన్నా.